తో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకునేటోడు. మళ్ళీ వాడే మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చేటోడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాపోనికి అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడు కూడా ఆ బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం. ఈ విధంగా ప్రతి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకం పేదవాళ్లకు అందాలని, పేదల యొక్క యోగక్షేమాల కోసం ఈనాడు మనం ఆలోచన చేస్తున్నాం. మా మాధవరెడ్డి అని ఇప్పటి దగ్గర ఒకటే చెప్పిండు, మర్యాదగా చెప్పిండు, జర భయపెట్టినట్టు చెప్పిండు. ఏమడిగిండు? ఆయన కోసం ఏం కాంట్రాక్ట్ అడగలే, పేదోళ్ళ కోసం ఇందిరమ్మ ఇండ్లు అడిగిండు. ఆ ఇళ్ళ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అడవులో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఆ 10 సంవత్సరాలలో కట్టించినాం. మరి ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పిన 2014లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు కదా, మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇక్కడ వేలాది మంది ఉన్నారు కదా. అందుకే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. హనుమాన్లో గుడి లేని ఊరని ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఏ ఊర్లైనా, గుడైనా, బడైనా, తాగనిక నీళ్ళ ట్యాంక్ అయినా, ఇందిరమ్మ ఇల్లైనా మనమిచ్చిందే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుండె మీద చేసుకొని ధైర్యంగా నిలబడి చెప్పొచ్చు. ఇవాళ వాళ్ళని అడుగుండ్రి, ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందో చూపియమనుండ్రి, ముఖ్యమంత్రిగా నేనే వస్తా. కొన్ని ఊర్లలో పోయి ఉన్నాయి కూలగొట్టిండు. వాళ్ళకి ఇక చెప్పిండయా ఊరిచ్చిండంటే వరంగల్లోనే మీ కాలనీ మొత్తం అసలు గుడిసెలు ఏముండవని మొత్తం కాలనీ ఊడగొట్టిండు. ఏమైంది? చివరికి ఇల్లు వీకి పందిరేసుకున్నట్టు బజార్ పాలైంది వాళ్ళ బతికే ఆయన నమ్ముకుంటే. మళ్ళా ఆయన మేధావి, కోడి కొయ్యాలి, కళ్ళు కొయ్యాలి, దావత్ ఇయ్యాలి అని కూడా అడిగిండు వరంగల్లో. పాపం మంచోళ్ళే, తెలుగు కల్లోలే వరంగల్లో, కానీ ఆయన మాయమాటలు పడి మోసపోయింది. కోడి వెంచి ముదిరిపోయింది. లాస్ట్కు ఎవరెత్తుకపోయారో ఆ కోడిని, కానీ ఇవాళ పేదోళ్ళ దగ్గర ఇల్లు ఇయ్యలే. అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే పేదవాడి ఆత్మ గౌరవం పెరగాలి అనంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇందిరమ్మ ఇల్లు ఉండాలి అనంటే ప్రభుత్వం ఆర్థిక భారమైనా పర్వాలేదు, ఇచ్చి తీరవలసిందే అని మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోని పేదలకు ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలైనవి. అందుకే ఈరోజు ధైర్యంగా ఆ సంతోషంతో మీ అందరి అభిప్రాయం